దాంతో పాటు ఇంకో మాట కూడా చెప్పారు. అంటే అసలు మెట్రో అసలు ఎందుకు రూట్ మ్యాప్ చేంజ్ చేయాల్సి వచ్చిందో కూడా ఆయన వివరంగా చూడటం కూడా జరిగింది. ఆ మెట్రో అనేది రేపు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ చేస్తా ఉన్నారు. దాంతోపాటు RRR సంబంధించి కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. అవుటర్ రింగ్ రైలు కూడా రాబోతుంది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో ఉండబోతుంది ఈ ఫ్యూచర్ సిటీ. సో ఏ పక్కన తీసుకున్నా కానీ ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు అంతా అటువైపే కనపడుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంటే నేను ఆ ఫ్యూచర్ సిటీలో కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో ఫ్యూచర్ సిటీకి ఎన్ని కిలోమీటర్ల పరిధిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, తక్కువ ప్రైస్లో అంటే అఫోర్డబుల్ ప్రైస్ ఎక్కడ ఉన్నాయంటే కొన్ని లొకేషన్స్ గురించి మీరు చెప్పగలరు? ఓకే. ఈ ఫ్యూచర్ సిటీ అనేది నాకు తెలిసినంత వరకు యాక్చువల్గా ఇట్ ఈస్ ఓవరాల్గా ఏంటంటే వెస్ట్ తీసుకుంటేనే, ఈస్ట్ తీసుకుంటేనేమో నాగార్జున సాగర్ హైవే, వెస్ట్ తీసుకుంటేనేమో శ్రీశైలం హైవే, మళ్ళీ నార్త్ తీసుకుంటేనేమో ఓఆర్ఆర్, దెన్ సౌత్ తీసుకునే రీజనల్. ఈ ప్రాంతంలో మీకు ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. కానీ ఇందులో కూడా కోర్ ఏరియా ఏదంటే ఒక 13,932 ఏకర్స్లో కోర్ ఏరియాస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, అట్లనే మళ్ళీ ఇది ఫర్నిచర్ హబ్ కానీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కానీ, లైఫ్ సైన్సెస్ హబ్ కానీ, ఈ విధంగా డిఫరెంట్గా ఎడ్యుకేషన్ హబ్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ క్లస్టర్స్ అనేది అభివృద్ధి, ఇవన్నీ ఏంటంటే అభివృద్ధికి దోహదపడేది. ఇవన్నీ సిటీస్ యొక్క జీడిపి లెవెల్ అనేది అమాంతంగా పెంచే ఆర్థిక వ్యవస్థను పెంచగలిగిన కెపాసిటీ ఉన్న క్లస్టర్స్ అనేది ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఈ ప్రాంతంలో రాబోవటం వల్ల ఏంటంటే రేట్స్ కూడా ఏంటంటే మీకు రేట్స్ చూసుకుంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జోన్ స్టార్ట్ అవబోతుందో అక్కడ ఎక్కువ ఫస్ట్ హైక్ అనేది అక్కడ జరుగుతుందండి. మీరు ఒక్కసారి మ్యాప్ చూశారనుకోండి, మ్యాప్ చూస్తే సరే నా దగ్గర ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ. ఒకసారి మా కెమెరా చూపి. ఇది ఫ్యూచర్ సిటీ అండి. 13,973 ఏకర్స్లో ఇది ఫ్యూచర్ సిటీ యొక్క మెయిన్ క్లస్టర్స్. ఇది అంతే. లేకపోతే ఫ్యూచర్ సిటీ అనేది యాక్చువల్గా ఇంకా ఇది యాక్చువల్గా ఫ్యూచర్ సిటీ FCDA. ఓకే. ఇది FCDA. ఇది FCDA అనేది మోర్ దాన్ ఇట్ ఈస్ 1.8 lakh ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్స్. 7 మధ్యలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రెడ్ కలర్ లో ఉంది. ఇది ఈ రెడ్ కలర్ లో ఉన్నది 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ హైవే. అది అంటే కొత్తగా చేయబోతున్నారు. అది రావిరియాల నుంచి ఆకుతోటపల్లి, ఆమన్గల్. ఈ క్లస్టర్ దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అయితే ప్రస్తుతానికైతే అమ్మటానికి లేకుండా పెట్టారు. ఎందుకంటే గవర్నమెంట్ అంటే అక్కడ సంపద సృష్టించాలి. అటు ఒక 1 kilometer, దీనికి ఇటు ఒక 1 kilometer, అటు ఒక 1 kilometer యొక్క టోటల్గా 1,000 acres ఆఫ్ ది ల్యాండ్ అవసరం వస్తే ఆల్రెడీ వాళ్ళ దగ్గర 450 acres సుమారుగా ఉంది. ఇంకా 550 acres ఆఫ్ ది ల్యాండ్ LPS మీద తీసుకొచ్చి ఇదంతా డెవలప్ చేసి ఇప్పుడు మోకిలాలో నియోపోలిస్లో ఏ విధంగా ఆక్షన్ చేసి గవర్నమెంట్ క్లస్టర్స్కి అమ్మిందో ఆ విధంగా తీసుకురాబోతున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం అనేది లభించబోతుంది. ఇది ఇప్పుడు కూడా ఏ స్టేజ్లో ఉందంటే 2 phases అక్కడి నుంచి రావిరియాల నుంచి మీరికాన్పేట ఫస్ట్ ఫేజ్ 19.5 acres, అక్కడి నుంచి సెకండ్ ఫేజ్ మీరికాన్పేట నుంచి ఆకుతోటపల్లి. ఈ డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ అనేది మనం చూసుకున్నప్పుడు ఈ డెవలప్మెంట్ ఎక్కువ ఇందుట్లో మీరు చూసుకుంటే లైఫ్ సైన్సెస్ సెక్టర్ అనేది ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతుంది. అది 474 acres ఆఫ్ ది ల్యాండ్. అది 34% యాక్చువల్గా ఏంటంటే 34% టోటల్ ల్యాండ్లో అక్కడ ఉంది. అది ఎక్కడ ఉందండి? ఇదిగో ఓకే. మీర్ఖాన్పేట మీదుగా వెళ్ళి 330 feet రోడ్ ఇలా ఉండబోతుంది. అంటే ఈ ఏరియాలో కొంత రెస్ట్రిక్షన్ ఉంది. అప్పుడు మీకు మిగిలిన ప్లేస్ ఏది ఉంది? ఈ ప్రాంతం ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ 150 feet రేడియల్ రోడ్డు రావు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు, దాన్ని వైడ్ని చేసుకొని ఆ ఏరియాస్లో మీకు రెసిడెన్షియల్ పరంగా మంచి అద్భుతమైన డెవలప్మెంట్ ఉండబోతుంది. అట్లానే ఇక్కడి నుంచి కూడా ఏంటంటే ఇది నార్మల్గా ఏంటంటే ఇక్కడ 4 villages అన్నారు. ఇది కుర్మిద్ద, చూడండి, ఇది కుర్మిద్ద, ఇది వచ్చేలేక నానక్ నగరు, తాటిపర్తి, నానక్ నగరు, ఈ ప్రాంతాలకు రైట్ సైడ్ అనమాట.
ఇక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్ అనేది 34%. ఇక్కడ ఇది ఎలక్ట్రికల్, ఇది ఎలక్ట్రానిక్, ఇదేం లైఫ్ సైన్సెస్. ఈ ప్రాంతంలో నందివనపర్తి మీదుగా ఒక 150 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్లో మీకు ఈ రోజు కూడా ఏంటంటే లెస్ దెన్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్లో. ఇప్పుడు రేపు ఇది కాకపోయినా కానీ రేపు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 4-5 ఇయర్స్లో రీజనల్ రింగ్ రోడ్ 5 ఇయర్స్ డెఫినెట్గా రాబోతుంది. ఏ లొకేషన్లో కూడా లెస్ దెన్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ విత్ ఇన్ ద రీజనల్ రింగ్ రోడ్లో ఉండవు. ఇది రాబోయే రోజుల్లోనా? రాబోయే రోజులు. ఆ విధంగా చూసుకున్నా కానీ ఈరోజు మీరు పెట్టుబడి పెడితే ఈ ప్రాంతంలో లెస్ దెన్ 10,000 రూపీస్, 7,500 రూపీస్ కూడా ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి అంటే మనం ఒకసారి ఆ మ్యాప్ చుట్టూ తీసుకున్నాం అంటే ఆ 4th సిటీ వదిలేస్తాం మనం. ఓకే, దానికి ఒక 2-3 కిలోమీటర్స్ పరిధిలో ఈ ప్రాంతంలో మెయిన్ అప్ టు నందివనపర్తి వరకు మంచి లొకేషన్స్ అండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది పిల్లిపర్రి అనేది వస్తుంది, పిల్లిపల్లి అక్కడ నుంచి నందివనపర్తి అనేది ఇది బెస్ట్ లొకేషన్. ఇంకోటి పిల్లిపల్లి నుంచి 2 hours సాగర్ రోడ్ వయా ఇది మేడిపల్లి మీదకి వస్తుంది. ఇక్కడ నుంచి నీకు సాగర్ హైవేకి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నందివనపర్తి నుంచి కూడా ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఆచారం. ఇది యాక్చువల్గా 200 ఫీట్ రోడ్ ఆచారం నుంచి కొత్తూరు జంక్షన్కి. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇది ఈ విధంగా. ఇప్పుడు ఈ విధంగా కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో ఇది రెసిడెన్షియల్ పరంగా మంచిగా డెవలప్మెంట్ అవకాశం ఉంది. ఈ రోజు కూడా ఏంటంటే కొన్ని చోట్ల లెస్ దాన్ 10,000, కొన్ని చోట్ల 14,000 పర్ స్క్వేర్ యార్డ్. ఆ ప్రాంతంలో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి అద్భుతమైన డెవలప్మెంట్స్ కూడా అక్కడ రాబోతున్నాయి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది కదా ఇమీడియట్గా, దాని యొక్క ఇంపాక్ట్ ఇమీడియట్గా ఉంటుంది. కానీ ఎక్కువ మంది అనుకుంటున్నారు ఎక్కువ ఇటువైపు కడతాలు ఇటువైపు అనేది అదే డిఫరెంట్ శ్రీశైలం బేస్డ్ డెవలప్మెంట్ అనేది అక్కడ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ పెట్టుబడి 1 కోటి రూపాయలు మనం ఇక్కడ పెట్టుబడి పెట్టిదా కడతాలు కందుకూరులో పెట్టినాడికి తేడా మల్టిపుల్ విషయం వచ్చేళ్ళకి ఇక్కడ తక్కువ రేటు ఉంది కాబట్టి ఎక్కువ మీకు రిటర్న్స్ అనేది రావడానికి అవకాశం ఉంది, అద్భుతమైన అవకాశం ఉంది అన్నమాట. ఏది నందివనపర్తి కాడి నుంచి పిల్లిపల్లి, అట్లనే పిల్లిపల్లి కాడి నుంచి నానక్ నగరు, తాటిపర్తి మీదుగా మళ్ళీ నక్కత్ మేడిపల్లి అనమాట. ఇది వయా సాగర్ రోడ్. ఈ విధంగా ఇది సాగర్ రోడ్ అనమాట. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఇంకోటి ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా అటు ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవ్వాలని. హలో అండి, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. మీకు ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఏ విధమైన సలహాలు కానీ గైడెన్స్ కానీ కావాలని నన్ను వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 812-174-8850. 812-174-8850. థ్యాంక్ యూ.